ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెల్లిని తీసుకొని నేను ఇంటికి వెళ్తాను. భలేదానమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ పరిస్థితుల్లో ఇంటికి ఎలా తీసుకెళ్తావు? ఇక్కడే పడుకోబెట్టు. అమ్మా దుర్గా, మీ చెల్లిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టండి. ఇప్పటిదాకా నా చెల్లి తాగిందని అన్నారు, మా పెంపకాల గురించి మాట్లాడారు. ఇప్పుడేమీ మాట్లాడాయి? ఏ మీ మేనల్లుడికి ఒక న్యాయం, నా చెల్లెలకు ఒక న్యాయమా? వయసులో పెద్దవాళ్ళైనప్పుడు ఒక తప్పు జరిగిందంటే దాని గురించి ఆలోచించి ఎందుకు జరిగిందనేది తెలుసుకొని మాట్లాడాలి. అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడేమంటారు? చెయ్యని తప్పుకి ఎన్నిసార్లని మాటలు పడాలండి? ఒక్కసారి జరిగిన తప్పుకి మేము జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధలు పడుతూనే ఉన్నాం. అది చాలదని ఇదిగో అవకాశం దొరికినప్పుడల్లా ఇలా మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. మేము బాధపడుతూనే ఉన్నాం. ఇలా ఎంతకాలం? పద్ధతులు పెంపకాల గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదండి. మా అన్నయ్య మా అమ్మ మమ్మల్ని పద్ధతిగానే పెంచారు, పద్ధతిగానే బ్రతికాం. ఎప్పుడు మమ్మల్ని ఒకరు వేలెత్తి చూపించేలాగా బ్రతకలేదు. ఇదిగో కొత్తగా ఈ మధ్య మీరంటూ పరిచయం అయిన తర్వాతే ఇలా మాటలు పడాల్సి వస్తుంది, మీతో చెప్పించుకోవాల్సి వస్తుంది. అక్క ఊరుకో అక్క, ముందు వర్షాన్ని తీసుకెళ్లి పడుకోబెడదాం. అమ్మా విజయశాంతి, నువ్వు కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉండు. పర్వాలేదు సార్, ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వర్ష రాక నేను వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది. నేను వెళ్ళి ఉదయాన్నే వస్తాను. ఇంత రాత్రి అప్పుడు ఎలా వెళ్తావమ్మా? రే అర్జున్, అమ్మాయిని తీసుకెళ్లి ఇంటి వరకు వదిలిపెట్టరా. అలాగే నాన్న. రే, నే చచ్చే లోపల ఒక్కసారైనా నిన్ను మనిషిలా చూస్తానేమో అని ఆశ ఉండేదిరా. రోజు రోజుకి ఆ ఆశ చచ్చిపోతుందే కానీ ఆ ఆశను బ్రతికించే ప్రయత్నం నువ్వు ఏనాడు చేయడం లేదు. ఏం బ్రతుకురా నీది? నీ సంతోషం కోసం, నీ సుఖాల కోసం అందరినీ బాధ పెట్టడానికి పుట్టావురా నువ్వు. ఛీ! ఏంటి ఇంకా మీరు మాట్లాడాల్సింది ఏమైనా ఉందా? మేమేమన్నాం? తాగుంటే తాగుంది అని చెప్పాం. అది కూడా తప్పేనా? పదవే, మనకెందుకో. విజయ, అక్క పదక్క. దుర్గా, మీరు తనని పడుకోబెట్టండి. నేను ఈ లోపల కార్ కీస్ తీసుకొని వస్తాను. సార్ చిరంజీవి గారు, తాగటం వల్ల నష్టమేంటో, తాగి రావడం వల్ల అవతల వాళ్ళు పడే బాధ ఏంటో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం సార్. ఆ తాగుడు అనేది తాగిన వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలియదు, కానీ అది ఎదుటి వాళ్ళకి ఎంత నరకాన్ని ఇస్తుంది అనే దానికి మాత్రం మేమే సాక్ష్యం. మీరు తాగి చేసిన తప్పులకి 2 ప్రాణాలు పోయాయి సార్. అయినా మీకు ఆ బాధ లేదు. అయ్యో, నా వల్ల 2 చనిపోయారే అని ఆ మందు మానేయాలనే ఆలోచనే రాలేదు. మారండి సార్, కొంచెమైనా మారండి. ఇట్లాంటి వాళ్ళని బాధ పెట్టి మీరు సంపాదించుకునేది ఏమీ లేదు, చెడ్డ పేరు తప్ప. ఆ తాగిన మత్తు మీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ
చూసే వాళ్ళకి మీ మీద అసహ్యం కలిగేలా చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మిమ్మల్ని దూరం చేస్తుంది. మత్తుకు అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుని ఏదో ఒక రోజు చనిపోతారు. అప్పటి వరకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతిరోజు చనిపోతూనే ఉంటారు. ఇదంతా మీరేమైనా మారతారేమోనని చెప్పట్లేదు. మారితే మాలాంటి వాళ్లకు బాధలు తప్పుతాయి అని చెప్తున్నాను. ఇంతమందిని బాధ పెట్టే బ్రతుకు మాత్రం బ్రతికే కాదు సార్, బ్రతికే కాదు. నా దృష్టిలో తాగేవాడు, చావుకి దగ్గర పడ్డవాడు ఇద్దరూ ఒక్కటే. విజయశాంతి, వెళ్దామా? అలాగే బావగారు. నిజమే, సావుకు దగ్గర పడ్డం కాదు, ఎప్పుడో చచ్చిపోయాను. అమ్మ ప్రేమకు దూరం అయి చిన్నప్పుడే చచ్చిపోయాను. నాన్న లాలనకు నోచుకోక రోజు సస్తా ఉంటాను. నేను కేవలం బతికున్న శవాన్ని మాత్రమే. కేవలం నా కోసం బతుకుతున్న అత్తలాంటి అమ్మ కోసం, స్నేహితుల్లాంటి అన్నల కోసమే బతుకుతా ఉన్నాను. ఏంటి తలింత నొప్పిగా ఉంది? ఇంటికి వెళ్లకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? కూల్ డ్రింక్ తాగాను. తర్వాత ఏమైంది నాకు? ఏం బాబా, ఉమ్, ఇప్పుడు ఎట్టుండది? నాకేం, బానే ఉన్నాను. రాత్రి ఆడికి పోయినావో, ఎట్టాంటి చోటికి పోయినావో అర్థం ఉండదా నీకు? ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. దాని గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? చూడుమా, ఆడపిల్లలు స్వేచ్ఛగా ఉండాల, కానీ ఆ స్వేచ్ఛ మిమ్మల్ని బాధ పెట్టేదో, మీ జీవితాల్ని బలి తీసుకునేదో కాకూడదు. ఆ చదువు గురించి ఆలోచించినావంటే జీవితంలో చాలా పెద్ద ఎత్తులో నిలబడతావు. అది ఇడిచిపెట్టి నీ ఫ్రెండ్స్ అని పార్టీలని పోయినావంటే నీ జీవితమే పాడై పుడుస్తుంది.